ఓం నమః శివాయ. కార్తీక మాసంలో శివారాధన విశేషంగా చేస్తుంటాము. ముఖ్యంగా ఈ మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. ఇక కార్తీక మాసంలో మాత్రమే వచ్చే కోటి సోమవారం గురించి మీకు తెలుసా? అసలు కోటి సోమవారం అంటే ఏంటి? కోటి సోమవారం ఎలా ఏర్పడుతుంది? కోటి సోమవారం వ్రతాన్ని ఎలా చేసుకోవాలి? తదితర విషయాలని మనం తెలుసుకుందాం. మన జీవిత కాలంలో కోటి సోమవారాలు పూజలు చేసి ఉపవాసాలు దానాలు చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో ఈ కార్తీక మాసంలో ఒక్క కోటి సోమవారం రోజున చేసే పూజ అంతటి కోటి పుణ్యాన్ని ఇస్తుంది. ఈ కోటి సోమవారం అంటే ఏంటో తెలుసుకుందాము. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో సోమవారం రోజున సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఆ రోజును కోటి సోమవారం అంటారు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది. అందులోనూ కోటి సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఆ రోజున ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ కోటి సోమవారం అనేది సోమవారం రోజునే రావాలని ఎలాంటి నియమం లేదు. అరుదుగా కోటి సోమవారం కార్తీక సోమవారం కలిసి వస్తే ఆ రోజు మరింత విశేషమని పండితులు అంటుంటారు. ఈ సంవత్సరం కోటి సోమవారాలు ఎప్పుడు వచ్చిందంటే బుధవారం రోజు 29వ తేదీన మధ్యాహ్నం 1:33 గంటలకి, ఇంకా గురువారం తేదీ శ్రవణ నక్షత్రం ఎప్పుడు ముగుస్తుందంటే మధ్యాహ్నం 2:19 ఈ సమయంలో అంటే మనము తెల్లవారుజామున పూజ చేస్తాం కాబట్టి 30వ తేదీ కోటి సోమవారంగా భావించవచ్చు. ఆ రోజు పూజ చేసినట్టయితే చాలా విశిష్టం. ఈ రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తానికే నిద్రలేచి కాలకృత్యాలని తీర్చుకొని మనము సూర్యోదయానికి ముందే స్నానమాచరించి పూజ అనేది ముగించుకున్నట్టయితే చాలా మంచిది. సాధారణంగా కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు ఉపవాసాలు ఉంటారు. అలాగే ఈ ఒక్క కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఈ రోజు శివాలయంకు వెళ్లి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో కానీ ఎలాంటి అభిషేకమైన శివునికి చేసినట్టయితే మంచి జరుగుతుంది. సాయంకాలం యథావిధిగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని విష్ణు ఆలయానికి వెళ్లి ఆవు నేతితో దీపారాధన చేసి తులసిమాలను నారాయణునికి సమర్పిస్తే చాలా మంచిది. ఈ రోజు ఉసిరి దీపాలు కూడా వెలిగించినట్టయితే తులసి మొక్క దగ్గర చాలా విశిష్టం. ఈ కోటి సోమవారం రోజు దీపదానం చేసినట్టయితే బ్రాహ్మణుడికి కోటి దీపాలు దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. సాధారణంగా కార్తీక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తుంటారు. ముఖ్యంగా కోటి సోమవారం నాడు చేసే వనభోజనానికి మామూలు కన్నా కోటి రెట్లు అధిక ఫలం ఉంటుంది. ఈ రోజు ఉసిరిక చెట్టు ఉన్న వనంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని, విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించి అనంతరం బంధు మిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయడం కూడా చాలా మంచిది. కార్తీక మాసంలో ఈ కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలను సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి మహిమాన్వితమైన కోటి సోమవార వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం, అష్టైశ్వర్యాలను పొందుదాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విశిష్టమైన రోజు గురించి అందరూ తెలుసుకోవడానికి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. సర్వే జన సుఖినో భవతు.